గురుగారు, హనుమాన్ చాలీస విశిష్టత గురించి చెప్తారా? అంటే ఎంతో గొప్పగా చెప్తా ఉంటారు కదా! అసలు హనుమాన్ చాలీస చదివితే గుండెలో ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది అని చెప్పి. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగతాం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హ్మ్. బుద్ధి బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, భయం లేకుండా ఉండటం, జాడ్యాలు, ఇవన్నీ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తాయంటారు. హ్మ్. హనుమత్ స్మరణాత్ భవేత్, ఇది అందరికీ తెలిసినదే, ఇది అందరికీ వచ్చిన పద్యమే బుద్ధిర్బలం యశోధైర్యం అనేది. ఇది మనకి నమ్మకం లేదు. మనం హ్మ్. చదవడానికి చదివేస్తాం, మనం రోజు అందరం చదువుతారు, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చదువుతారు అది. హ్మ్. ఇంతలో ఎంతవరకు మనకి సాధ్యం, ఇది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు చూసుకోవాలి. హ్మ్. ఒకటే చెప్తున్నాను నేను, హనుమాన్ చాలీసా దగ్గరికి వస్తే బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీరు ప్రయాణంలో పడుకున్నప్పుడు, మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు, ఆనందం వేసినప్పుడు, ఎప్పుడైనా చదువుకునేది హనుమాన్ చాలీసా. హ్మ్. హనుమాన్ చాలీసాకి పుట్టుక ఏమిటంటే, కబీర్ దాస్ గారు కాశీలో ఉన్నప్పుడు ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకుని, ఆయన హ్మ్. రామనామం చేసుకుంటూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ కాశీలో, ఇప్పుడు మీకు అక్కడ తెలుస్తుంది అది ఘాటు, హ్మ్. ఆ ఘాట్ ఉంది అక్కడ. హ్మ్. తులసీదాస్ గారి ఘాట్ అది, తులసీదాస్ ఓకే. గారి ఘాట్ అంటే తులసి ఘాట్ అక్కడ ఉంది ఇప్పటికీ. మీకు మనం 16 ఘాట్లో ఒక ఘాట్ ఉంటుంది, తులసి హ్మ్. ఘాట్. తులసి ఘాటులో ఆయన అక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు, ఒక జపం చేసుకుని లోపల ఉన్నప్పుడు, ఒక వయస్సులో ఉన్న ఒక భార్యాభర్త, కొత్తగా పెళ్ళైన ఒక వారం 10 రోజులు అయిందేమో పెళ్ళై, భర్త చనిపోతాడు. హ్మ్. భర్త చనిపోతే ఆ అమ్మాయి వారం రోజులు అయిపోయేప్పటికి భర్త శవం వెనకాల పెడుతుంటుంది. హ్మ్. యథాప్రకారం మనం హరిశ్చంద్ర ఘాట్లో సామాన్యంగా కాశీలో తీసుకువెళ్ళాలి కాబట్టి ఘాటుకు తీసుకెళ్తుంటారు. ఈ పిల్ల, ఈ అమ్మాయి వెనకాల ఏడుస్తూ పెడుతుంటుంది హ్మ్. శవం వెనకాల. హ్మ్. కరెక్ట్గా తులసీదాస్ గారి ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఏడుస్తూ, ఈయన బయట అక్కడ నుంచి తులసి చెట్టులో నీళ్లు పోసుకుంటుంటాడు. హ్మ్. స్వామి అంటే, శీఘ్రమేవ సకల కళ్యాణ ప్రాప్తిరస్తూ ఉంటారు ఈయన. దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు తులసీదాస్ గారు. హ్మ్. స్వామి మీరేమిటంటారు, నా భర్త పోయి నేనేచ్చి మీ దగ్గరికి వస్తే అంటే, ఏమో నాకేం తెలుసమ్మా, ఆంజనేయ స్వామి నా చేత పలికించాడు, రాముడు పలికించాడు. కాదు స్వామి నా భర్త. ఏది ఇటు తీసుకురా అన్నారు ఆయన. శవాన్ని అక్కడ తీసుకొస్తారు. రామనామ సత్య అయితే, రామనామం గనక నిజమైతే, ఆంజనేయ స్వామి గనక ఉంటే నేను అన్నది నిజమవుతుంది అని ఆయన నీళ్లు చల్లుతారు. అతను లేస్తాడు. ఇది సత్యం అమ్మా, ఇది నేనే మీకు కథలు కహానీలు చెప్పట్లా, ఆ! ఎక్కడ స్టోరీ బుక్కుల్లోది కాదు, ఇది నిజం, ఇది సత్యం, తులసీదాస్ గారికి జరిగింది. వెంటనే ఆయన లేచాడు. ఆ దెబ్బతో ఏమవుతుందంటే, అప్పటిదాకా తులసీదాస్ గారి గురించి ఎవరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, వేల మంది వందల మంది ఇంకా ఆయన దగ్గరికి నిత్యం బయలుదేరిపోయి వస్తూనే ఉంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. దాంతో కాశీ అప్పట్లో మన వేరే మతాల వాళ్ళ, అన్య మతాల వాళ్ళది కూడా ఉంది కాబట్టి, అందులో ఉన్న ఒక కాశీలో ఉన్న ఒక ముస్లిం ఢిల్లీలో ఉన్న రాజుగారికి చెప్తాడు, అక్బర్‌కి. హ్మ్. అయ్యా ఆయన ఎవడో ఉన్నాడు, మొత్తం మార్చేస్తున్నాడు, నానా గోల చేస్తున్నాడు అక్కడ, హ్మ్. అసలు సంబంధం లేకుండా చేస్తున్నాడు, వీడిని ఎవడన్నా చూడండి అంటారు. హ్మ్. పిలిపించండి అంటారు. హ్మ్. తులసీదాస్ గారిని నుంచోబెడతారు సామ్రాజ్యంలో, ఆయన అక్బర్ దీంట్లో. హ్మ్. ఏమిటి నువ్వేదో చేస్తున్నాడు, నేనేం చేస్తున్నా స్వామి, నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, రాముడు ఏది చెప్తే అది చేస్తా, ఆంజనేయ స్వామి ఏది చెప్తా, సంతోషం శుభం, రే తీసుకురండిరా అన్నారు. అని ఒక శవాలను 3 శవాలను తీసుకొచ్చారు. ఈ శవాలను బతికించి, ఏమిటో బతికిన వాళ్ళని చేస్తున్నావు, నువ్వు బతికించు. నేనేం చేయలేదు స్వామి, నాకు సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏదో అడిగింది నేను చేసి, ఇంకెవరన్నా వస్తే రామనామ సత్యహై. అందుకనే మీకు ఇంకోటి చెప్తున్నా, ఈ రోజుల్లో మీరు కాశీలో ఉన్న శవాన్ని తీసుకువెడుతూ రామనామ సత్యహై అని తీసుకెళ్తారు. హుహు. శవాన్ని మోసుకువెడుతూ రామ్ నామ్ సత్య హై, రామనామ సత్య హై అంటారు. ఎందుకంటే తులసీదాస్ గారు రామనామం సత్యమైతే ఆ శవం లేస్తుంది. దాన్ని వాడికి గనక ఇది లేకపోతే వాడు లేస్తాడు అని. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అండర్‌లైన్. హ్మ్. చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారంటే వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టే లేస్తారు తప్ప, కర్మ అయిపోయిన వాడిని ఎవడు లేపడు, ఎవడు చేయడు. హుహు. మనం వెనకాల టాపిక్‌కొస్తే అక్బర్ దగ్గరికొస్తే తీసుకొచ్చి చేయమన్నారు. స్వామి నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. కట్టేయండిరా, కొట్టండిరా. అప్పుడు హ్మ్. ఆయనే తీసుకొస్తాడు. ఈ మాయలు, మంత్రాలు, గారడీలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. హ్మ్. కట్టేశారు. హ్మ్.
కట్టేసి కొట్టబోతున్నారు. ఉమ్, కొన్ని వేల కోతులు ఉమ్, అక్బర్ దీంట్లోకి వచ్చేసాయి. ఉమ్, పట్టుకుని మొత్తం సైనికుల్ని పీకేసాయి. ఉమ్, సైనికుల్ని పీకేసి నానా గోల నానా గొడవ చేసేప్పటికి ఆయన కూర్చుని అప్పుడు హనుమాన్ చాలీసా చదివారు. అతులిత బలధామం ధర్ణశైలాపదేహం ధనజవన కృజానం జ్ఞానినామగ్రగణ్యం. ఆంజనేయ స్వామి ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు ఆయనకి. ఆ, ఆంజనేయ స్వామి నుంచుంటే ఆంజనేయ స్వామి కోసం ఆయన హనుమాన్ చాలీసా అప్పుడు చదివినది అది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎవడైతే చదువుతాడో వాడికి ఎటువంటిదే ఉండదు. నా శైరోగ హరే సపపీర జపత నిరంతర హనుమత వీర. ఇటువంటి రోగాలైనా పోతాయి. బుద్ధిహీన తనుజానికి హేసమరో పవన కుమార్. ఇలాంటి బుద్ధిహీనుడైనా వస్తాడు. అష్టసిద్ధినవనిధికే దాత అసవర దినహాజానికి మాత. అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి. అష్టసిద్ధులు ఇస్తాడు మనకి. నేను ఇంకోటి చెప్తున్నా, మీరు ఆంజనేయ స్వామి గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను. కానీ భగవంతుడి బ్రహ్మతత్వం ఒకటే. అది ఆంజనేయ స్వామి అయినా శివుడైనా విష్ణువైనా నరసింహస్వామి అయినా ఇంకోటైనా కృష్ణుడైనా మీరు ఎవరిని కొలిచారో వాళ్ళని పరిపూర్ణంగా నమ్మండి, భక్తిగా చెయ్యండి. మీ కులదేవత గ్రామదేవత ఇష్టదేవతని దాటి ఇంకేమీ లేవు. మీరు ఒక నమ్ముకున్నారు ఒక దేవుణ్ణి, వాడు ఎవడికో కలిసి వచ్చింది కాబట్టి వాడు ఏ దేవుడు పూజ చేస్తున్నాడో చేసి వాడికి చేద్దాం. వద్దు, నీ దేవుడు మంచివాడే. నీ దేవుడు ఏం చేయడు. దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. నీ కర్మలు ఏదుంటే అదే అవుతుంది. ఉమ్, దేవుడు ఎప్పుడు అపకారం చేయడు. దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు కోపం రాదు. ఉమ్, ఈ కోపాలు ఆవేశాలు ఆనందాలు ఇవన్నీ నీలో ఉన్నవి తప్ప భగవంతుడు ఎప్పుడూ చెయ్యడు. ఉమ్, ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. నీ కర్మ నువ్వు అనుభవించని చెప్తాడు. ఉమ్, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నీ కర్మ నువ్వు అనిపించు. కర్మ తగ్గిస్తాను తప్ప కర్మని తీయను. ఉమ్, కర్మని తగ్గిస్తా. తగ్గించడం అంటే ఏమిటి అంటే, ఉమ్, మీరు ఒక భగవంతుని నిత్యం పూజ చేస్తుంటారు. మీరు ఉమ్, భగవంతుని నిత్యం పూజ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, ఉమ్, బ్యాంక్ బ్యాలెన్స్. ఉమ్, ఉమ్, మీకు దీంట్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఇద్దరు ఉంటారు. డబ్బున్నవాడు స్వామి నేను డబ్బు లేనివాడు రోజు పూజ చేస్తున్నాడు, వాడికి అన్ని కష్టాలు. ఉమ్, డబ్బు లేని వాడికి డబ్బున్నవాడికి అన్నీ ఉంటాయి, హాయిగా ఉంటుంది. వాడు ఏ రోజు పూజ చేయడు, వాడు దాన్ని వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ డబ్బు లేని వాడు రోజు భగవంతుని పూజిస్తుంటాడు, వీడికి అన్ని కష్టాలే. అవును. దీనికి దానికి తేడా ఏంటి ఉమ్, అంటే, వాడి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్, భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది అయ్యేదాకా వాడు ఎంజాయ్ చేస్తాడు. ఉమ్, తర్వాత వాడు వీళ్ళలాగా వస్తాడు. వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఫిల్ అయ్యాక వీడు అటు వస్తాడు, వాడు ఇటు వస్తాడు. అందుకనే మనకి డబ్బు ఉన్నప్పుడు సుఖం ఉన్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకో, అది క్యారీ ఆన్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉమ్, ఉంది కదా, ఇవాళ మనకి భగవంతుడు అన్నీ ఇచ్చేసాడు నాకు లేదు, అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్. ఉమ్, అది బ్యాంక్ బ్యాలెన్స్ నీకు. భగవంతుడిది అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుందంటే, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఒక సపోజ్ మీరు ఇవాళ మీకు ఏదో అర్ధరాత్రి మీరు ఎక్కడో ఉన్నారు రోడ్డు మీద, ఉమ్, బండిలో పెట్రోల్ అయిపోతుంది. ఉమ్, అప్పుడు మీకు భక్తి ఉందా, భయం, మీ దాంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, భక్తి అనే బ్యాలెన్స్ ఉందా లేదా చూసారనుకోండి, ఉమ్, బ్యాలెన్స్ ఉంటే మీ బండి పెట్రోల్ బంక్ ముందు ఆగుతుంది. ఉమ్, భగవంతుడు చెప్తాడు, నీ పెట్రోల్ అయిపోవడం అనేది నేను చెయ్యను, ఉమ్, ఖచ్చితంగా అవుతుంది, అది నేను ఆపలేను. కానీ అడవిలో ఆపుతానా, అర్ధరాత్రి హైటెక్ సిటీ దగ్గర మధ్యలో ఆగిపోతుందా, పెట్రోల్ బంక్ ముందు ఆగుతుందా, ఉమ్, దాది డిపెండింగ్ కానీ ఎవరు భక్తి. ఉమ్, అందుకనే భక్తిని వదలడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా, ఇంకా మన రాష్ట్రంలో తెలుగు వాడికి అలవాటు కాల, మీరు కేరళ తమిళనాడు వెళ్ళండి, పిల్లల్ని పొద్దున్నే దేవాలయానికి తీసుకెళ్తారు. తల్లిదండ్రులకి నేను జోడించి చెప్తున్నాను, పిల్లల్ని భక్తి అలవాటు చేయండి. వాడికి టైం లేదు, టైం లేకపోవడం అనేది ఉండదమ్మా. టైం లేదు అని ఎవరు చెప్పదు. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళండి, పొద్దున్నే ఒక 3 ప్రదక్షిణాలు చేయించండి. వాడికి ఇష్టమైన దేవుణ్ణి, నేను ఈ దేవుడు ఆ దేవుడిని చేయను. సామాన్యంగా పిల్లలకి ఆంజనేయ స్వామి ఉంటుంది, తీసుకెళ్ళిపోండి. మర్కటే సమహోత్సాహ సర్వశోక వినాశక, తిప్పించండి, వాడిని చేత తిప్పండి, వాడిని అడగండి, వాడిని చేత తిప్పించండి. లేదు రామ 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 తిప్పన్నాడు వాడిని. ఇవి చేయడం మూలాన పిల్లలకి కలిసి వస్తుంది. చక్కగా పొద్దున్నే తల్లి కూర్చోబెట్టి వాడికి అన్నం పెడుతూనో డ్రెస్ వేస్తూనో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, పిల్లలకి చదువు వస్తుంది. హైగ్రీవుని చదివించండి, పిల్లలకి చదువు వస్తుంది. ఇవి నేర్పకుండా మనం ఫ్యూచర్కి మనం ఏమీ చెయ్యలేము. ఉమ్, మా అబ్బాయి చెప్పిన మాట వింటలేదండి, ఎందుకు వింటాడు వాడు?
నువ్వేమన్నా భక్తి నేర్పితే వాడు నీకు చెప్పిన మాట వినకుండా ఉంటాడు. లేకపోతే నీకు భక్తికి మార్గం లేదు. ఈ భక్తిలో నేర్పితే భగవంతుడు భక్తి ఉంటే నీకు ఇదిగా ఉంటుంది. ఇదే హనుమాన్ చాలీసా తత్వం. ఖచ్చితంగా గురుగారు. అసలు హనుమాన్ చాలీస వెనుక ఇంత పెద్ద కథ ఉందని, అది ఇది చాలా జరిగిన కథ. మిరాకిల్ లాగా ఉంది ఇది గురుగారు. జరిగిన కథ. ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు? తులసీదాస్ గారు ఉన్నారు. తులసీదాస్ గారు నేను ఈ మధ్య జయంతి కూడా చేశాను. మనకి ఎప్పుడు వస్తుందంటే బహుశా తులసీదాస్ జయంతి జూన్ జూలైలోనే ఉంది నా దగ్గర. తులసీదాస్ గారిదే ఉంది. నేను జయంతి చేస్తాను ప్రతి సంవత్సరం. తులసీదాస్ గారి జయంతి చేస్తాను. ఎందుకంటే నేను హనుమాన్ చాలీసాతోనే చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు విజయవాడలో సత్యనారాయణపురంలో రైల్వే కాలనీలో ఉన్న చిన్న ఆంజనేయ స్వామి గుళ్ళో తిరిగేసేవాడిని. అప్పటి నుంచి నాకు వచ్చిందల్లా హనుమాన్ చాలీసా. నేను ఎన్ని దేశాలు తిరిగినా హనుమాన్ చాలీసా ఏ రోజు వదలలేదు. నేను ఎక్కడ ఉన్నా హనుమత్ జయంతికి నేను హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. అది ఏనన్నా ఈరోజు కాపాడు. అందుకనే చెప్తున్నా, బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. మీకు ఎటువంటి బీజాక్షరాలు వద్దు, గురూపదేశం లేకుండా బీజాక్షరాలు చదవద్దు, పుస్తకాల్లో ఉన్నాయి కదా అని చదవద్దు. అది ఈరోజు బాగున్నా తర్వాత ఇబ్బంది పెడుతుంది. బీజాక్షరాలు అక్కర్లేదు. ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చిన ఒక లలితా సహస్రం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, శివుడు ఉన్నాయి, కనకధారా స్తోత్రం ఉంది. చాలు, ఇవి చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. అంతేగాని అనవసరమైన బీజాక్షరాలు ఆడేదో చెప్పాడు వీడేదో. గురువు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు నిజంగా మూలమంత్రం తీసుకోవాలి, బీజాక్షరం తీసుకొని మంత్రజపం చేయాలి, గురువు దగ్గరికి వెళ్ళండి. గురువు మీకు మీ అర్హతను బట్టి మీకు కావాల్సింది ఏదో గురువు ఇస్తాడు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీరు పుస్తకంలో దొరికింది కదా అని చదవద్దు. గురుగారు, ఇది తెలియని వాళ్ళ కోసం అడుగుతున్న వాళ్ళ తరపు నుండి, బీజాక్షరం అంటే ఏంటి? బీజాక్షరాలు భగవంతుడికి, ప్రతి దేవుడికి మూలాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగ కళ్ళు, మర్మాంగాలు, లేదంటే మెదడు, గుండె, ఇలా బీజం ఇలా ఇంపార్టెంట్ ఉన్నాయా, అలాగే ప్రతి స్వామికి ప్రతి దేవుడికి ఇవి ఉంటాయి మూలాలు. ఆ మూలాలతో ఉన్నవి బీజాక్షరాలు. అవి బీజాలు. ఆ బీజాక్షరాల్ని మనం ముట్టుకోకూడదు. మన ఇంట్లో మనం శుద్ధి ఉందా, చేయగలమా చేయలేమా, ఇవి ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది అన్ని రకాలుగా అంతమంది చేసుకునేదా, చేయగలిగేదా? నీకు ఎవరైనా మూలమంత్రం చదవచ్చు, ఏమండి చదవచ్చు, ఎవరైనా చదవచ్చు మూలమంత్రం. కానీ దాని తర్వాత పడే పాటలు, తీసుకునే అలవాట్లో నీకు మార్పులు నువ్వు చేయగలను అంటే జీవితాంతం స్టిక్ ఆన్ అయి ఉండాలి. నువ్వు జీవితాంతం ఒక పద్ధతిలో, ఒక సరళిలో నువ్వు వెళ్ళిపోవాలి. జీవితం తెల్లార్జామున లేచి నిత్యం మూలమంత్రం చేయకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. జపం చేయకుండా బయటికి వెళ్ళడానికి లేదు. గురుగారు ఇవాళ నాకు పెళ్ళి ఉంది, నేను 2 రోజులు ఎంజాయ్ చేసి వస్తా, లేదా నాకు ఇవాళ బర్త్డే, కుదరదు. మూలమంత్రం చేసుకున్నాక నీ జీవితాన్ని లాక్ చేసావు. ఇందుకు మూలమంత్రం వద్దు. బీజాక్షరాలు చదవకండి, బడబాలన స్తోత్రాలు, మారుతి స్తోత్రాలు, ఇంకోటి వద్దు. దాంట్లో ఉన్నవన్నీ మనకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. వద్దు. హనుమాన్ చాలీసా చదువుకోండి, దండకం చదువుకోండి, రామరక్షా స్తోత్రం చదువుకోండి, అద్భుతం రామరక్షా స్తోత్రం, కనకధారా స్తోత్రం చదువుకోండి, కరావలంబ స్తోత్రం చదువుకోండి, లక్ష్మీ నరసింహస్వామిది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమదేహి చదువుకోండి. కరావలంబ స్తోత్రం, రామరక్షా స్తోత్రం చదువుకోండి, కరావలంబ స్తోత్రాలు చదువుకోండి, కనకధారా స్తోత్రం చదువుకోండి. పిల్లలకి ఎస్పెషల్లీ చెప్తున్నాను నేను, హైగ్రీవ స్తోత్రం చదువుకోండి. అద్భుతంగా పిల్లలకి చదువు వస్తుంది. ఏమండి మా అబ్బాయి చదవట్లేదు, వద్దు, మీరు చదివించండి హైగ్రీవ స్తోత్రం. పిల్లలకి రాకపోతే నన్ను అడగండి. 21 రోజులు మీరు మొత్తం చదవలేడండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మైకే చదవమనండి. 11 సార్లు చదివించండి పిల్లాడి చేత. పిల్లాడికి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. గురువారం ఇన్ని శనగలు నైవేద్యం పెట్టండి హైగ్రీవుడికి. హైగ్రీవుడు అంటే గుర్రం మొహం పెట్టండి. చక్కగా పిల్లలకి చదువు వస్తుంది ఆటోమేటిక్గా. ఎగ్జామ్స్ టైంలో చక్కగా పిల్లాడు పుస్తకం తెరిచే ముందు ఒక్కసారి హైగ్రీవ స్తోత్రం చదువుకుని తెరవమనండి. అది 40 శ్లోకాలు వీలైతే చదువుకోండి, సంతోషం. కుదరలేదు మొదటిది 2 లైన్లు చదువుకోండి అమ్మ.
మొదటి 2 లైన్లు పిల్లలకి చదివించండి. తల్లిదండ్రులకు నేను దయచేసి చెప్తున్నా. ఉమ్, దేవాలయాలకు తీసుకెళ్ళండి పొద్దున పూట. ఏది ఆశించి చెయ్యొద్దు. భక్తిగా చెయ్యండి. ఆశించి చెయ్యొద్దు భగవంతుడి దగ్గర. నీకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో భగవంతుడు చెప్తాడు, చేస్తాడు. నువ్వు అడగక్కర్లేదు ఆయన్ని. ఆయనకి తెలుసు అన్నీ. థాంక్స్ చెప్పండి. 24 అవర్స్ భగవంతుడి దగ్గరికెళ్ళి థాంక్స్ చెప్పండి.